దేవుడు నీకేమిస్తున్నాడు కాదు, దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు. ఆయన ఇవ్వాల్సిన అన్ని ఇచ్చాడు. నీకు జీవితాన్ని ఇచ్చాడు, నీకు ప్రత్యేకతనిచ్చాడు, నీకు తలాంతనిచ్చాడు, నీకు అవకాశం ఇచ్చాడు, అన్ని అవయవాలు ఇచ్చాడు. దేవుడు నీ కొరకు చేయటం కాదు, దేవుని కొరకు నువ్వేం చేయాలి, నువ్వేం చేస్తున్నావు. దేవుడు నిన్నేం అడుగుతున్నాడు, నువ్వు దేవుణ్ణి ఏం అడుగుతున్నావు. అందుకనే నా మొదటి దినాల నుంచే ఈ అనుభవ జ్ఞానం కలిగి, ప్రభువా నువ్వు చెప్పింది నేను చేస్తాను, నా జీవితంలో జరిగేవి నీవు చేయదలసినవి నేను చూడగోరుతున్నా. ఇప్పటి వరకు జయకరంగా నడిపించాడు. ప్రభు చిత్తానుసారంగా నిలవబడితే వెనుతిరిగి చూసుకునే అవసరం లేదు. ఆయన బలము పెంచుతూ, సామర్థ్యాన్ని ఇస్తూ, మనం చేసే ప్రార్థనలకు ప్రత్యుత్తరాలు ఇస్తూ నడిపిస్తూ వచ్చాడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాడు. నీకు దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడు అని అంటున్నాడు. నేను కోరుతుంది ఇదే, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. కనికరమను కోరుచున్నాను అంటున్నాడు. ఇంతకంటే ఇంకేముంది? ఆయన కోరుతుందల్లా కొన్ని కనికరమను ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. అంతే కదా, ఇంతకంటే ఇంకేమన్నదా దేవుడు నిన్ను అడుగుచున్నాడని. మనము ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో, ఎప్పుడైతే ఆయన కొరకు నిలవబడతామో, మన ఆలోచన విధానం మారుద్ది. మనం ఏం అడుగుచున్నామో దేవుడు వాటిని అనుగ్రహించేవాడు.